గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను ఫ్యాక్టే మాట్లాడుతున్నాను, మీరు ఎదురుగుండా ఉన్నారని మిమ్మల్ని పొగడ్డం కాదు. కానీ ఈ క్యారెక్టరైజేషన్ చూసిన తర్వాత ముందైతే ఏం మీ మీద ఏం మిస్సింగ్ ఫ్యాక్టర్ లేదు, ఏమీ లేదు, అంత కనెక్ట్ కూడా అవ్వలేదు. నేను ఈవెన్ ఒక సినిమా చూశాను కానీ బాగుంది అని అనుకున్నాను కానీ మీ క్యారెక్టరైజేషన్. బట్ ఈ సినిమా చూసిన తర్వాత నాకు అంటే ఇలాంటి క్యారెక్టరైజేషన్స్ కనుక మీకు మీ లైనప్ నాకు తెలియదు, పడితే మాత్రం మీ పేరు ఎలా ఉంటదంటే లైక్ ఒక సావిత్రి గారు, ఒక సౌందర్య గారు, అలా లిస్ట్ యామిని గారు అని అంటారు. మంచి క్యారెక్టర్ పడింది. థ్యాంక్ యూ సో మచ్. నేను అస్సలు కంపేర్ చేసుకోవాలనుకోవట్లేదు, బికాస్ అందరి పాత్ ఒకేలా ఉంటుందని లేదు. ఐ రియలీ విష్ మంచి మంచి శ్రవ్య లాంటి క్యారెక్టర్స్ అవ్వచ్చు, ఆర్ కొంచెం అట్లా ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్సే రావాలని ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. ఐ డోంట్ నో, అంటే ఇందులో కూడా శ్రవ్య క్యారెక్టర్ చేసిన తర్వాత అలాంటి రోల్సే వస్తాయి, బికాజ్ ఇట్స్ నాట్ అ వెరీ నార్మల్ రోల్. ఒక కొడుకు ఉండి ఆర్ మళ్ళీ సెకండ్ అంటే అదొక అఫేర్ లాగానే, ఒక హస్బెండ్ అబ్యూజివ్ హస్బెండ్ నుంచి బయటకు వచ్చేసి ఇంకొకరిని ప్రేమించి మళ్ళీ అతనితో లైఫ్ స్టార్ట్ చేయడం అంటే అదొక అఫేర్ లాగానే. అంటే అది ఎలా యాక్సెప్ట్ చేస్తారని నాకు కొంచెం భయం ఉండేది. బట్ ద వే ఇట్ హ్యాపెన్, నరేషన్ అవ్వచ్చు ఆర్ హౌ ఇట్ వెంట్ వెరీ బ్యూటిఫుల్లీ. ఎక్కడ రాంగ్ గా పోర్ట్రే కాలేదు. సో లైఫ్ గివ్స్ యూ అ సెకండ్ ఛాన్స్. అది మనం వినియోగించుకొని మనం ఆ సెకండ్ లైఫ్ అనేది ఎంత హ్యాపీగా లీడ్ చేయొచ్చు అన్నది చాలా బాగా వచ్చింది. ఐ మీన్ ఈవెన్ ఐ డోంట్ నో, మేబీ వరుణ్కి తెలుసు, మా డైరెక్టర్కి తెలుసు, నందుకి తెలుసేమో, బట్ నాకు ఫస్ట్ ప్రీమియర్ చూసిన తర్వాతనే నాకు అర్థమైంది దేర్ ఈస్ సమ్ మ్యాజిక్ యునో ఇన్ దట్ సెకండ్ హాఫ్. మ్యూజిక్ అవ్వచ్చు, ఇట్ వెంట్ రియలీ గుడ్. చాలా బాగా వచ్చింది. ఐఎమ్ సో 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 హ్యాపీ. పీపుల్ ఆర్ కాలింగ్ మీ విత్ యునో శ్రవ్య అని చెప్పి దే కాలింగ్ మీ. యూ డోంట్ బిలీవ్ మీ, నిన్న కూడా ఐ గాట్ మెసేజెస్. సినిమా ఐ థింక్ 2 days బ్యాక్ ఎప్పుడో థియేటర్ నుంచి అయిపోయింది రాజాసాబ్ తర్వాత. ఆ తర్వాత కూడా ఐ సా సైక్ సిద్ధార్థ శ్రవ్య అని పిలుస్తున్నారు. సో ఐ థింక్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ యాక్టర్ టు యునో గెట్ దట్ రికగ్నిషన్. ఐ గాట్ ఇట్. ఐ థింక్ ఓటీటీలో ఉంది కాబట్టి ఆ స్పేస్, ఓపెన్ స్పేస్ ఖచ్చితంగా అది మంచి, అంటే ఇంకా చాలా మందిని రీచ్ అవుద్ది ఖచ్చితంగా. డెఫినెట్లీ. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా క్యారెక్టరైజేషన్ గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం. వన్ మోర్ థింగ్ ఏం నచ్చిందంటే, ఈవెన్ మీరు యూ సెడ్ అంటే ఏం చెప్పారంటే, నేను ఐ వాజ్ నాట్ రెడీ అని చెప్పారు ఇంటిమసీకి కానీ దానికి కానీ. ఆ టైంలో కూడా వెళ్ళి ఆయన వెనక్కి వచ్చేస్తాడు. అంటే లవ్ అనేది లస్ట్ని ఓవర్కమ్ చేయగలదు అని చెప్పి ప్రూవ్ చేసింది అనమాట. తర్వాత రివల్యూషన్ చేసినప్పుడు, అది రివీల్ అయినప్పుడు ఖచ్చితంగా అనిపించింది. మంచి మంచి పాయింట్లు అన్ని పట్టుకున్నారు. పేరుకి సైక్ సినిమా, బూతులు, అంటే ట్రైలర్ లో ఎక్కువ మంది ఫోకస్ చేసింది స్టార్టింగ్ ఐగ్రాప్ చేసింది ఏంటంటే కొంచెం ఆ ఫ్రస్ట్రేషన్ లో తిట్టిన బూతులు, ఇవి అవి ఐగ్రాప్ చేసినాయి. కానీ చాలా హిడెన్ గా చాలా మంచి మంచి పాయింట్స్ అవన్నీ కావాలని ట్రైలర్ లో పెట్టలేదు. అదంతా చూపించితే సినిమాలో మీకు వావ్ ఫ్యాక్టర్ ఉండదు. అవన్నీ చాలా దాచిపెట్టారు అనమాట. లవ్ లస్ని ఓవర్కమ్ చేస్తుంది అని, బికాస్ సమ్ టైమ్స్ మనకి ఆ చిన్న మొమెంట్స్ ఉంటాయి కదా, అది మీకు మళ్ళీ రాదు. సో వెన్ అక్కడి నుంచి సిద్ధార్థ్ వెళ్ళిపోయి నేను మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి నన్ను నేను అద్దంలో చూసుకొని చిన్న పాట వస్తుంది, ఐఎమ్ లైక్ ఫీలింగ్ ఆల్ ద లవ్, హీఈస్ ఫీలింగ్ ఆల్ ద లవ్. అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళి ఇట్స్ నాట్ అబౌట్ లస్ట్ ఆర్ ఎనీథింగ్, యూనో హ్యావింగ్ దట్ మూమెంట్ ఆర్ జస్ట్ అలా ముట్టుకొని ఆర్ జస్ట్ ఆ ప్రెజెన్స్ లో ఉంటే చాలు అన్న ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ అనమాట. I think that is what intimacy is for me. సో మెయిన్ అంటే ప్రాపర్ రీజన్ చెప్పండి, ఇఫ్ మీరు ఓపెన్గా చెప్పాలనుకుంటే. ఎందుకు 6 years అనేది అదే పెద్ద చిన్న గ్యాప్ ఏం కాదు. చాలామంది పాండమిక్ అంటారు, లేదంటే మెడికల్ రీజన్స్ అంటారు, కొంచెం హెల్త్ అంత బాగాలేదు, నాకు కొంచెం అంత ఇంట్రెస్ట్ లేదు, సంథింగ్ ఇక్కడికి వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళిపోయాను అంటారు. నాకు అర్థమైంది ఏంటంటే మీరు కంపేర్ చేసుకోరు ఎవరితో. కంపేర్ చేసుకుని ఇలా ఉంటే ఇంత గ్యాప్ అసలు ఎవరు అంటే మళ్ళీ చేసేదాన్ని కాదు. సో ఏంటి అసలు అంటే ఇప్పుడు ఏదన్నా మనం ఒక మిస్టేక్ చేసినప్పుడు ఒక పక్కన వాళ్ళ మీద వేసేస్తే ఒక సాటిస్ఫాక్షన్. సో నేను కూడా పాండమిక్ మీద వేసేస్తా, కానీ కావాలని అయితే గ్యాప్ ఏం తీసుకోలేదు. అంటే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, బట్ మేబీ చెప్పాను కదా అందరి పాత్ ఒకేలా ఉండదు. మీకు వచ్చినాయా మధ్యలో చాలా స్క్రిప్ట్స్ మీద? దేర్ ఆర్ ఫ్యూ ఫిల్మ్స్ నేను చేయలేదు, ఐ ఈవెన్ రిగ్రెట్ చేయనందుకు. Maybe I started my career at my very young age. I think I was 18 or 19 when I started my career. Maybe because of that, correct decisions తీసుకోలేక, or maybe సరిగ్గా చెప్పేవాళ్ళు లేక, I don't know anybody in the industry. When I came to Hyderabad, I think it's almost 10-11 years back నేను హైదరాబాద్ వచ్చాను.
అప్పుడు నేను ఒక 24 ఇయర్స్కి 23 ఇయర్స్కి స్టార్ట్ చేసి ఉంటే ఇదంతా ఒకే ఎటే స్ట్రెచ్లో అయి ఉండేది. ఐ స్టార్టెడ్ వెరీ యంగ్ ఏజ్. ఆ తర్వాత కంటిన్యూస్గా నాకు వస్తున్నవి నేను చేసుకుంటూ వచ్చాను. చిన్నదో పెద్దదో ఐ డన్ లైక్ కొన్ని ఫిల్మ్స్ చేశాను. మేబీ ఇంత రికగ్నేషన్ నాకు అప్పుడు కూడా రాలేదు. ఐ డన్ ఇన్ మలయాళం, ఐ డన్ ఇన్ తెలుగు, ఐ డన్ ఇన్ తమిళ్ ఆల్సో. యాడ్ షూట్స్ చేశాను, చాలా ఫోటో షూట్స్, బ్రాండింగ్స్, ఓపెనింగ్స్ చాలా చేస్తూనే ఉండేదాన్ని. బట్ ఆ అర్థం చేసుకునే ప్రాసెస్లో నాకు తెలియకుండానే గ్యాప్ వచ్చింది. దెర్ ఆర్ ఫ్యూ అదర్ పర్సనల్ రీజన్స్ ఆల్సో, బట్ ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీ ఆఫ్ దట్. మన ప్రొఫెషన్ని పర్సనల్ని ఎప్పుడూ మిక్స్ చేయొద్దు. సో పర్సనల్ రీజన్స్ పక్కన పెడితే ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ టు అండర్స్టాండ్ నాకేం కావాలి, నేను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా, నేనేం చేయగలను అని చెప్పి నాకు అర్థం కాలేదు. అండ్ మేబీ నర్తనశాల అంత బాగా వెళ్ళలేదు. ఐ డోంట్ నో తర్వాత ఇది ఎలా చూస్ చేసుకోవాలో నాకు తెలియలేదు. వచ్చిందల్లా చేసుకుంటూ వెళ్ళిపోయి ఉంటే వి నెవర్ నో, మంచిది పాడొచ్చు ఆర్ ఒక రాంగ్ మూవీ పాడొచ్చు, అక్కడి నుంచి మళ్ళీ నేను సరిగ్గా కెరియర్ ముందుకు వెళ్ళలేకపోవచ్చు. దానివల్ల ఇట్ టుక్ సమ్ టైమ్ జస్ట్ టు అండర్స్టాండ్ మై సెల్ఫ్, నథింగ్ మోర్. అంటే మీరు తిరిగి వద్దామనే ఉంది, లేదు బయటికి ఎప్పుడు అనుకోలేదు యాక్చువల్లీ, వస్తానని వస్తానని కూడా అనుకోలేదు. ఐ థాట్ వీ స్టార్టెడ్ అవర్ కెఫే బిజినెస్, తమ్ముడు నేను విత్ అదర్ ఫ్రెండ్స్. అండ్ ఆఫ్టర్ దాట్ సాయి సిద్ధార్థ వచ్చిన తర్వాత ఐ థాట్ మేబీ ఐ కెన్ డూ దిస్ అని చెప్పి చిన్న హోప్ వచ్చింది. ఆ తర్వాత ఇట్ టుక్ సమ్ టైమ్, సురేష్ బాబు గారు వీళ్ళందరూ కొనడం, దెన్ మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్లో కొంచెం టైం పట్టింది. వెన్ అగైన్ దే కాల్ మీ ఫర్ ద టీజర్ లాంచ్ ఉంది, ఒక 10 days ముందు దే కాల్ మీ. దెన్ ఐ టుక్ ద వెరీ స్ట్రాంగ్ డెసిషన్ దాట్ ఇంకా చెయ్యాలి. ఇప్పుడు నేను మళ్ళీ చేస్తున్నాను అంటే నేను ఆపకుండా చేయాలి. మళ్ళీ సినిమా చేసి మళ్ళీ ఒక సంవత్సరం ఆగి ఏం చేయాలి తెలియక, ఎలా చేయాలి తెలియక, దెర్ ఇస్ నో పాయింట్. సో చేస్తే కంటిన్యూస్గా చేయాలి అని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యి, లిటరలీ నేను ఇట్లా పొద్దున్న టీజర్ లాంచ్కి వెళ్ళే ముందు మా సాయి గారే నన్ను రెడీ చేస్తున్నారు. రెడీ అయ్యాక అలా కూర్చొని దిస్ ఈజ్ ఇట్, ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, యూ షుడ్ నెవర్ స్టాప్, ఇంకా కంటిన్యూగా చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యి నేను వచ్చాను. దట్ ఈస్ దేర్ విత్ మీ. ఒక 1 year 2 years ఐ డోంట్ నో, మళ్ళీ ఎప్పుడు మంచి సినిమా వస్తుంది ఐ రియలీ డోంట్ నో. బట్ కొంచెం జాగ్రత్తగా చేసుకుంటూ మంచి ఫిల్మ్స్ చేసుకుంటూ ఆగకుండా, లైక్ ఎందుకంటే మనం ఒక 10 రోజులు మన ఫ్రెండ్స్తో మాట్లాడకపోతేనే 11వ రోజు ఫ్రెండ్స్తో మాట్లాడకపోవడం కాదు, ఇప్పుడు ఏదో బయటకు వెళ్దాం అంటారు, నాకు 10 సార్లు నో చెప్తావు, లేదు పని ఉంది నేను రాను, అరే కాఫీ షాప్కి వెళ్దాం, కాఫీ తాగుదాం, నేను రాను, షాపింగ్కి వెళ్దాం, నేను రాను. 11 సార్ మిమ్మల్ని పిలవరు, ఎప్పుడు రానంటది, పిలవరు. సినిమా కూడా అంతే, యూ హ్యావ్ టు బీ దేర్ ఆల్ ద టైమ్, కెమెరా ముందు కనిపిస్తూ ఉండాలి. ఏం చేసినా చేయకపోయినా యూ హ్యావ్ టు బీ దేర్, దెన్ ఓన్లీ పీపుల్ విల్ రిమెంబర్ యూ. లేకపోతే ఇంత పెద్ద ఓషన్లో ఇంత చిన్న చెప్పిన ఎవ్వరు పట్టించుకోరు. బికాస్ టుడే దేర్ ఇస్ దిస్ డిజిటల్ ప్లాట్ఫామ్, ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు, ఎంతో మంది యాక్టర్స్ వస్తున్నారు, లైఫ్ స్టైల్ గురించి చేస్తున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు, దే హ్యావ్ దేర్ ఓన్ స్పేస్ టు క్రియేట్ కంటెంట్. సో మనం లైక్ నథింగ్ అందులో. మనల్ని మనం ముందుకు తీసుకొచ్చి ప్రూవ్ చేసుకోకపోతే సంబడి విల్ రిప్లేస్ యూ. సో ఇంతకుముందు ఇలా లేదు. వెన్ ఐ స్టార్టెడ్ దెర్ ఇస్ నో ఇన్స్టాగ్రామ్, దెర్ ఇస్ నో రీల్స్. ఫోటోషూట్స్ చేసిన మనకి పేపర్లో వచ్చేవి, హోర్డింగ్స్లో చూసేవాళ్ళం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఈజ్ ఎవ్రీథింగ్. సో ఆ స్పేస్ని కిల్ చేసుకోకుండా వీ హ్యావ్ టు అక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యాను.